హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బన్నీ నాయుడు వ్లాగ్స్. మనం వచ్చేసి ఇప్పుడు కాకినాడ బీచ్కి వెళ్తున్నాము కోరుకొండ నుంచి. మేము లాస్ట్ వ్లాగ్లో రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళినాం కదా, సో అక్కడి నుంచి మేము డైరెక్ట్ మా మామ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం స్టే చేయడానికి నైట్. సో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి కాకినాడ బీచ్ ఇంకా ఉప్పాడ బీచ్కి వెళ్తున్నాము. ఈ టార్టాయిస్ వచ్చేసి మా మామ పెంచుతుండు. ఒకప్పుడు ర్యాబిట్స్ కూడా ఉంటుండే కానీ చచ్చిపోయినాయి, మస్తు ఉంటుండే అప్పుడైతే చిన్న చిన్నవి. సో గాయస్, మేమైతే ఇప్పుడే కాకినాడకి స్టార్ట్ అయినాము. మనకి ఇక్కడ నుంచి 65 కిలోమీటర్స్ ఉంది కోరుకొండ నుంచి. రోడ్లు అయితే ఘోరంగా ఉన్నాయి. ఈ ఒక్క రోడ్ అయితే పర్లేదు, కానీ మేము స్టార్ట్ అయినప్పటి నుంచి దగ్గర 30 to 40 కిలోమీటర్స్ రోడ్ మొత్తం ఎర్రమట్టి రోడ్డే ఉంటుంది. బండ్లపైన పోయేటోళ్ళు అయితే నరకం చూస్తారు. అక్కడి నుంచి కాకినాడ పోయేటోళ్ళు అయితే మొత్తం ఎర్రమట్టే ఉంటుంది. పోయిపోయి నేను వైట్ షర్ట్ వేసుకొని వచ్చిన చూడు ఈ రోడ్లో. మేము ఆ రోడ్లు ఉన్నప్పుడు అయితే వీడియోస్ ఏం తీయలేదు, ఎందుకంటే కెమెరా మొత్తం గలీజ్ అవుతుంది కాబట్టి, మట్టి మట్టి అవుతుంది అని చెప్పి. మా బైక్స్ ఎట్లయినాయో లాస్ట్కి వీడియోలో చూపిస్తాం, మిస్ కాకుండా చూడండి. సో మనం అయితే కాకినాడ బీచ్ దగ్గరలో ఉన్నాము. ఈ లెఫ్ట్ తీసుకోగానే ఒక 1/2 కిలోమీటర్కి మనకి హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుంది. సో మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇప్పుడు నుంచి రైట్ తీసుకోగానే ఒక 300 మీటర్స్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి, మనకి బీచ్ ఎంటర్ అవుతుంది. సో ఫైనల్లీ మేమైతే బీచ్లోకి ఇప్పుడే ఎంటర్ అయినాం. మా లక్ ఏంటంటే పోలీస్ వాళ్ళు అయితే ఇవ్వలేరు. సో మేము బైక్స్ లోపలికి తీసుకెళ్తున్నాం బీచ్ లోపలికి. సైకిల్ తీసుకుపోయినంత ఈజీ కాదు బీచ్లకి బండ్లు తీసుకోవాడు. సో తీసుకుపోయేటప్పుడు జర కేర్ఫుల్గా తీసుకోవాలి, ఎందుకంటే మట్టి ఇట్లా గుంజుకుంటుంది కాబట్టి, వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా బండ్లవి. ప్రతి ఒక్క బైకర్స్కి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అదేంటంటే అలా బైక్స్ పైన లాంగ్ డ్రైవ్స్ పోవడు. మాకున్న డ్రీమ్స్లో ఇదొకటి. ఏ బైక్ అయినా ఈజీ పోతుంది, కానీ ఈ డామినర్, ఎన్ఫీల్డ్ హెవీ బైక్స్ మాత్రం కష్టం బీచ్లో. ఎందుకంటే హెవీ ఉంటాయి కాబట్టి మట్టిలో పోవడు కష్టము. ఈవెన్ నేనైతే చాలా ట్రై చేసిన టు చేజ్ మై డ్రీమ్స్. ఎన్ఎస్ అంటే 160 kgs ఉంటుంది, నా బైక్ అయితే 193 kgs. సో చూసిరే ఎట్లా పోతుందో టైర్ లోపలికి. ఇప్పుడు బీచ్ దగ్గర మా బైక్స్ పెట్టి ఇప్పుడు వీడియో షూట్ తీసుకోవాలి. ఏమున్నా ఇన్నే, ఇంకా ఉప్పాడ సైడ్ పోతే ఏముండదు. సో ఫస్ట్ కాకినాడ ఈ ప్లేస్కి ఎందుకు వచ్చినామంటే ఈడైతే ఎంజాయ్ చేయడానికి కానీ రీల్స్ తీసుకొని కానీ ఉంటుంది. సో మేము ఉప్పాడ పోయే రూట్లో అయితే ఆడ ఫ్లోడింగ్ ఎక్కువ ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి ఉండదు. వాటర్ ఫ్లోడింగ్కి నా బైక్ హ్యాండిల్ ఎట్లా తిరిగిపోతుంది చూడరు. బాబా ఏం ఫీల్ ఉంది ఇక్కడ. సో గాయస్, మేమైతే ఇప్పుడే ఉప్పాడ బీచ్ ఎంటర్ అయినాం. కాకినాడ నుంచి ఉప్పాడ మెయిన్ బీచ్ అయితే ఒక 10-11 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది నార్మల్ చిన్న లొకేషనే, ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది ఆడ నుంచి. సో మేమైతే ఇన్నే ఆగి వీడియో షూట్ తీసుకున్నాం. స్విమ్ చేయడానికంటే చాలా కష్టం ఈడ. చూసిరుగా అలలు ఎట్లా వస్తున్నాయి, ఫ్లోడింగ్ మస్తు ఉంటుంది ఈడ. ఏమున్నా ఉత్తి వీడియో షూట్కి, ఫోటో షూట్కి. లేదు వాటర్లోనే ఎంజాయ్ చేయాలంటే మనకి పక్కన కాకినాడ బీచే. ఇక్కడ పార్క్ చేసుకోనికి ప్లేస్ ఉండదు మెయిన్లీ. మేము చిన్న గ్యాప్ దొరికితే దాంట్లో పెట్టినాము. ఇక్కడ లొకేషన్ అయితే చూసిరా క్రేజీ ఉంది అసలు. ఫ్లోడింగ్ అయితే ఓవర్ ఉంటుంది ఇక్కడ. ఈ రోడ్లో బైక్స్ రైడ్ చేసుకుంటూ పోతుంటే వేరే లెవెల్ ఫీలింగ్ వస్తుంది అసలు. చూసిరా లొకేషన్ ఎట్లుందో, క్రేజీ అసలు చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఉప్పెన మూవీ కూడా మొత్తం ఈయనే తీసిర్రు. సో రిక్వెస్ట్ ఏంటంటే మనం అనుకున్న డ్రీమ్స్లా కొన్నన్నా చేంజ్ చేయాలి. చెయ్యంది మనం ఉండే వేస్ట్ భయ. ఉన్నదే ఒక లైఫ్ కదా, జర ఎంజాయ్ అయినా చేయాలి. సో గాయ్స్, మేమైతే ఇప్పుడే ఫిషింగ్ యార్డ్కి వచ్చినాము కాకినాడ దగ్గర. మనకి సముద్రంలో పట్టిన ఏం కావాలన్నా మనకి ఈయనే దొరుకుతుంది కొనుక్కోవాలంటే. ఓపెన్ ఉంటుందేమో అని చెప్పి మేము ఫిషింగ్ హార్బర్కి వచ్చినాము. ఇప్పుడైతే క్లోజ్ ఉంది. ఏమున్నా మార్నింగే రావాలంట, మనకి ఏం కావాలన్నా మార్నింగే దొరుకుతాయంట. ఏం కనిపిస్తుంది. సో ఈ కనిపించే షిప్స్ అన్నీ వేటకి వెళ్తారు కదా మార్నింగ్ చేపలు పట్టేటోళ్ళు. సో మార్నింగ్ పోయి నైట్లోకి వచ్చేస్తారు. మీకు చేపలు చూపిద్దామన్నా ఏం కనిపిస్తలేవు. సో అదే ఎతుకుతున్నాం మేము. ఇవే
సో గాయస్ ఇవి అయితే క్రాబ్స్, పీతలు తెలుసు కదా మనకి. ఇప్పుడు ఒక షిప్లో అయితే చేపలు పట్టినాయి కనిపించినాయి. సో వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేసినాము వీడియో తీసుకొచ్చా అని. సో తీసుకోరు ఏం కాదన్నారు. ఏం చేపలో తెలియదు కానీ మీకు ఇప్పుడు పట్టినాయి చూపిస్తున్నా ఫ్రెష్. మనకి ఏం కావాలన్నా మార్నింగే రావాలి ఇడికి. ఒక 5 or 6కి స్టార్ట్ అవుతుంది కావచ్చు ఇక్కడ మార్నింగ్ సేల్స్. సో మెయిన్లీ ఫిషింగ్ హార్బర్కి వచ్చిందే మీకు చూపిద్దామని చెప్పి, అని క్లోజ్ అయిపోయింది కదా. మేమైతే ఇప్పుడు రాజమండ్రికి రిటర్న్ అయిపోతున్నాము స్టే చేయడానికి. సో గాయస్ మేమైతే ఇప్పుడే ఇంటికి రీచ్ అయినాము. మా బైక్ చూసారు ఎట్లా అయినా, మీకు చెప్పిన లాస్ట్ చూపిస్తా అని చెప్పి. సో ఇట్లా అయింది మట్టి మొత్తం. ఆఫ్ రోడింగ్ చేసిన నయం ఉంటాయేమో బైక్స్, ఈ మట్టిలో ఓడు మొత్తం గలీజ్ అయిపోయింది బైక్. మార్నింగ్ లేవంగానే ఇంకా బైక్ క్లీనింగ్ పనే ఉంటుంది ఇంకా మొత్తం. ఇంకా హైదరాబాద్ పోయినాకనే వాషింగ్ చేపిస్తా. సో ఇప్పుడు దాకా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక సైలెన్సర్ కూడా ఎర్రగా అయిపోయింది మొత్తం, రెడ్ శాండ్. ఇంత ఘోరంగా ఉన్నాయి భయ రోడ్లు మాత్రం. ఆడ కాకినాడ పోయే రూట్లో రిమ్ మాత్రం ఘోరంగా అయిపోయింది. అది చైన్స్ పాకెట్ కూడా మొత్తం ఎర్రగా అయిపోయింది కదా. సో గాయస్ మీలో వలన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టుర్రి జరా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.